మా గొప్ప తండ్రి, మా దేశాన్ని, మా ప్రజలను మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానశీల నొసగిన దేవా, నిన్నడగకుండగానే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానశీల నొసగిన దేవా, పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి, పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి, అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు, అడుగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు. మా ఊహలు పుట్టక మునుపు మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపు మా సర్వము నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. దయచేసి అంత లేచి నిలబడదామండి. దేవానికి స్తోత్రం. ప్రార్థించుచుంటివి సమస్యలు తీర్చుమని, నిన్నడుగుచున్నాము నీ రాజ్యములో చోటిమ్మని, ప్రార్థించుచుంటివి సమస్యలు తీర్చుమని,
నిన్నడుగుచున్నావు నీ రాజ్యములో చోటిమ్మని. ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చెడు దేవా, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చెడు దేవా. ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీదే చాలు. ఇంతకంటే మాకేమీ వలదు, నీ తోడు నీడే చాలు. మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా. ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. స్వరమెత్తి ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందడమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. పొందడమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునిపే మా సర్వము నెరిగిన దేవా. ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా దేవా. ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. యేసు 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 ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. ఇహపరములలో నీవే మా కోరికలు తీర్చే ప్రభువా. జంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగిపోరచున్న ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి వేరెవరు? రక్షక రక్షక నీవేగా మా బలము దేవా, మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవయ్యా, నిజమైన దేవుడవు. ప్రణమిల్లి బ్రోకేదను యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరయ్యా, సాటి లేరెవరు? రక్షక నీవేగా మా బలము దేవా దేవా దేవా, నా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవ
విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటిని రక్షించు మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు. సంగమంతా రెండు చేతులని మమ్మ చాపి సర్వాన్ని శాసించే యోధుడవయ్యా. దేవా నీకు సాటి లేరెవరు, నీకు సాటి లేరెవరు. రక్షక రక్షక నీవేగా మా బలము. దేవా worship you Lord. Yes, 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 amen. నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి బ్రోకెదను. రక్షక రక్షక నీవేగా మా బలము. దేవా bless your name. మరొకసారి సంగమంత రక్షక రక్షక నీవేగా మా బలము. దేవా స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమే Second point, his face restores. ఆయన ముఖము పునరుద్ధరించును. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆలోచన చేస్తే రెస్టోరేషన్, which means the act or process of returning something to its earlier good condition or position or to its honor. దేవుని బిడ్డలారా, పునరుద్ధరించుట అని అనగా అర్థమేంటంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ఆ మంచి స్థితికి తీసుకుని రావడం. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ రెస్టోర్డ్, నౌ యూ కెన్ గో అండ్ ఎంజాయ్ అని చెప్పేసి అని అంటారు. అన్నీ కూడా బాగా అయిపోయినాయి, అన్నీ కూడా బాగున్నాయి, నో ప్రాబ్లం, నో వరీస్, మీరు వెళ్ళి ఆనందంగా ఉండవచ్చు అని అంటే దేవుని బిడ్డలారా, ఎవ్రీథింగ్ ఈజ్ రెస్టోర్డ్. ప్రతిదీ కూడా ఏం చేయబడింది అంటే పునరుద్ధరించబడింది. కండిషన్ బాగలేదు, కానీ ఇప్పుడు ఏదైతే గుడ్ కండిషన్లో ఉందో బ్యాడ్ కండిషన్ నుంచి గుడ్ కండిషన్లోకి వచ్చేసాం. ఏదైతే పొజిషన్ పోయిందో అదే సేమ్ పొజిషన్లోకి మళ్ళీ వచ్చాం. ఏదైతే మన యొక్క ఓనర్ ఎవరైతే, మన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తిరిగి మరలా సమకూర్చబడ్డం రెస్టోరేషన్. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హిస్ ఫేస్ రెస్టోర్స్, పునరుద్ధరించును, పునరుత్పత్తి కలిగించును, పునర్నిర్మాణం చేయుటకు దోహదపడును, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగపడును, తిరిగి పొందుటకు, వెనక్కి తీసుకుని వచ్చుటకు ఉపయోగపడును. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా సంఖ్యాకాండం 6:25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవుడు తన కనికరాన్ని నీకు చూపిస్తూ తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దేవుడు కనికరం గల దేవుడు. దేవుడు నేను కరుణించు వారిని కరుణించదును, ఎవరి యందు కనికరం పడేదనో వాని యందు కనికరం పడేదను అని ప్రభు చెబుతున్నాడు. గనుక దేవుడు కనికరం గల దేవుడు. 31 కీర్తన 16 వచనంలో
నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. నీ కృప చేత నన్ను రక్షింపుము. దేవుని బిడ్డలమైనటువంటి మనము మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయండి అని 80వ కీర్తన 7వ వచనం, 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం, ఈ 3 వచనాల్లో ఒకటే మాట ఉంది. ఆ మాటను మనం చూస్తే ఇలా ఉంది: దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. 7వ వచనం, సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. 19వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ప్రకాశింపజేయము, ప్రకాశింపజేయము, ప్రకాశింపజేయము. ఓ దేవా, మమ్మల్ని పునరుద్ధరించుము, పునరుద్ధరించుము, పునరుద్ధరించుము. నువ్వు పునరుద్ధరిస్తే మేము మరలా తిరిగి యథాస్థితికి వచ్చేస్తాం. మీరు మమ్మల్ని పునరుద్ధరిస్తే మమ్మల్ని యథాస్థితికి మేము వచ్చేస్తాం. బిఫోర్ కోవిడ్ మార్చి ఫస్ట్ వీక్లో మనం ఏ విధమైనటువంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా ఒకరినొకరు హక్ చేసుకుంటున్నా, ఒకరిని ఒకరు సెకండ్ ఇస్తున్నా. ఆ తర్వాత చూడండి, అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నా. నో మాస్క్ అనేది లేదు. అందరం కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ లాక్డౌన్, 1 డే బంద్ ఏర్పడింది. ఆ తర్వాత కంటిన్యూగా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ అనేటటువంటిది కంటిన్యూస్ గా కొంతకాలం సాగింది. కొన్ని జోన్స్ ని రెడ్ జోన్ గా పరిగణించడం వల్ల ఆ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కూరగాయలు తెచ్చుకోవాలంటేనే బయటకు వెళ్లకుండా వేరే వాళ్ళు తెచ్చివ్వడం, ఇలాంటివన్నీ కూడా జరగడం మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలు అనారోగ్యం పాలై, హాస్పిటల్ పాలై, ఎంతో భయానకమైనటువంటి వాతావరణంలో చిక్కుకున్నటువంటి సమయంలో ప్రభు అయిన దేవుడు మన సంఘములో, ప్రపంచ దేశాల్లో, మన దేశంలో ఎన్నో సంఘాలు ప్రార్థిస్తున్నాయి, లేదంటలేదు. కానీ మనకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి ప్రార్థన పోరాటాన్ని మనం ప్రారంభించి, ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రారంభించామో అనేక మంది జీవితాల్లో గొప్ప వెలుగు దేవుడు దయచేశాడు. కోవిడ్ ఫ్రీ నేషన్, కోవిడ్ ఫ్రీ వరల్డ్, ఇది మనం చూసేదానికోసం ప్రతి ఉదయకాలం మనం ప్రార్థన చేయడం ప్రారంభించాం. అయితే దేవుని మహాకృపను బట్టి ఈ కోవిడ్ యొక్క కోరలను, ఆ స్టింగ్స్ ని, ఆ కోరలను దేవుడు ఏం చేశాడంటే విరిచివేశాడు. వాటిని దేవుడు విరిచివేశాడు. ఆమేన్. ప్రజలు మంటల మీద కాలిపోతూ ఉంటాయి. ప్రజలు భయానకమైన పరిస్థితిలో ఉంటాయి. ప్రజలను ప్రేమిస్తున్నటువంటి సేవకుడిగా, ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండడాన్ని బట్టి దయగల దేవుడు నాతో ఏకీభవించి ప్రార్థించిన అనేక వందలాది మంది ప్రజల జీవితాలు, వారు కూడా త్యాగంతో ప్రార్థన చేయడాన్ని బట్టి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆయన ఏం చేశారంటే ఈరోజు ఈ పరిస్థితికి మనం తీసుకొచ్చారు. మేక్ యువర్ ఫేస్ షైన్ అపాన్ యువర్ సర్వెంట్. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము, నీ కట్టలను నాకు బోధింపుము. Psalm 119 verse 135. Make your face shine upon your servant and teach me your statutes. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింప చేసి మనల్ని పునరుద్ధరింప చేయడానికి ఆయన కట్టలను మనకు బోధిస్తున్నాడు. దేవుని యొక్క ముఖ కాంతి మనకు ప్రకాశింప చేసి ఆయన మార్గములో మనం నడుచుకునేటట్టుగా చేస్తున్నాడు. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశింప చేసి మన పూర్వస్థితిని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విలాప వాక్యాలు 5:21. Lamentation chapter 5 verse 21. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. Lamentations chapter 5 verse 21. Turn us back to you, O Lord, and we will be restored. Renew our days as of old. Turn us back to you, O Lord, and we will be restored. Renew our days as of old. ఇది వరకు ఉన్నటువంటి దినాల వలె మా దినాలు మార్చేయి ప్రభువా. హల్లెలూయా. ఇది వరకు ఉన్నటువంటి దినాల వలె మా దినాలు మార్చేయి. మమ్మల్ని తిరిగి మరలా పునరుద్ధరింపచేయి. మమ్మల్ని సమకూర్చునైనా మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి. ఆమేన్. ఈరోజు His face restores our fellowship back with God. దేవునితో మన సహవాసాన్ని పునరుద్ధరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునితో మన సంబంధాన్ని, మన సహవాసాన్ని పునరుద్ధరింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Restoration of health. His face restores our health.
ఆయన ముఖ కాంతి మన మీద పడితే మనకు ఆయన కాంతిలో, ఆయన నీడలో మనకేముందంటే ఆరోగ్యం. రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్, రెస్టోరేషన్ ఆఫ్ వెల్త్. ఆర్థిక పరంగా దేవుడిని పునరుద్ధరింపజేస్తాడు, ఆరోగ్య రీతిగా నిన్ను పునరుద్ధరింపజేస్తాడు, ఆత్మీయంగా నిన్ను పునరుద్ధరింపజేస్తాడు. హల్లెలూయా ఏం చెప్పాను ఒకసారి. దురస్తులైనటువంటి మనల్ని క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు వలన ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా చేసినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. తన యొక్క ముఖ కాంతి ఎక్కడైతే ప్రకాశిస్తుందో అక్కడ రెస్టోరేషన్ అనేది జరుగుతుంది. హిస్ ఫేస్ రెస్టోర్స్. ఆయన యొక్క ముఖము మనకు పునరుద్ధరణ కలుగు చేస్తుంది. దయామయుడైన దేవుడు తన కృపా సమాధానం మనకు దయచేసి, తన దీవెన ఆశీర్వాదం మనకు, తన కృప అనుగ్రహించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన దేవుడు తన కృపా సమాధానం మనకు దయచేసి, తన దీవెన ఆశీర్వాదం మనకు, తన కృప అనుగ్రహించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడను నాయన. మోకరించడానికి సిగ్గుపడను నాయన, ప్రార్థించడానికి సిగ్గుపడను నాయన, స్వరం ఎత్తడానికి సిగ్గుపడను ప్రభువా. నీ సన్నిధిలో మొరపెడతాను ప్రభువా, నీ సన్నిధిలో కనబడతాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో ఉండే భాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉంటాను తండ్రి అని ప్రతి వారు కూడా దేవునికి స్తోత్రం చెబుతూ, దేవుని మహిమ పరుస్తూ, ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. అయ్యా నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం, నీ దయను బట్టి నీకు స్తోత్రం, నీ కృపను బట్టి నీకు స్తోత్రం, నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు, నీ కృపా సమాధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నాకు వందనాలు. నేను నీ ముఖ దర్శనాన్ని కలిగి, నీ సన్నిధి కలిగి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. యేసయ్యా మా బ్రతుకు మార్చండి. లోకములో ఇష్టం వచ్చినట్టు జీవించడం కాకుండా నీ సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాద వర్షం మా మీద కుమ్మరించండి ప్రభువా. నిత్య ఆశీర్వాద వర్షాన్ని కలిగినటువంటి వారమై నీ ద్వారా నిత్యము దీవించబడినటువంటి జీవితాన్ని కలిగి నీ కొరకు బ్రతకడానికి కావలసినటువంటి గొప్ప కృప మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా
కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా, కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము.